ఈరోజు మనం చెప్పుకుంటారు వాక్య భాగం. ఇప్పటివరకు వాక్య పఠనంగా చదువుకున్నాం, అపోస్తలుల గురించి చదువుకున్నాం. అక్కడ అపోస్తలులు ఎంతమందిని రాయబడింది వాళ్ళ పేర్లతో సహా? దయచేసి మాట్లాడాలి మీరు. ఎంతమంది? 12 మంది వారి పేర్లతో సహా రాయబడిందండి. అందులో ఒక ఆయన కానానీయుడైన సీమోను అని కూడా రాయబడింది. కానానీయులు అంటే పాత నిబంధన ప్రకారం వాళ్ళు దైవద్రోహులు. వారిని ఆ ప్రాంతం నుంచి తొలగించడం ఇజ్రాయేలులకు దేవుడిచ్చిన ప్రాథమికమైన విధి. అది పాత నిబంధనలో పంచకాండలలో కనిపిస్తుంది. అదే కానానీయుడు, ఏ దేవుడైతే ఈ కానానీయుడు అయిన వాడు ఎప్పటికైనా సరే, ఈ అమ్మోనీయుడు అంటే కూడా కానానీయుడే, అమ్మోనీయుడు అయిన వాడు దేవుని మందిరంలోకి రాకూడదు అన్నది నియమం. అర్థమవుతుందా? అమ్మోనీయుడు అనేవాడు దేవుని మందిరంలోకి రాకూడదు, అసలు రాకూడదండి. దేవుని మందిరంలోకి రాకూడదు. అలాంటి అమ్మోనీయున్నే అపోస్తలుడిగా మార్చిన ఘనత యేసుక్రీస్తు ప్రభువుది. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? ఇది మీకు అర్థం కాలే, అర్థమైతే చాలా బాగుంటుంది. అవునా కదా? మోయాబీయుడు అనే వాడు దేవుని మందిరంకి రాకూడదు. కానీ ఆ నియమాన్ని, ఆ శాసనాన్ని దేవుడే తుడిచిపెట్టేటట్టు చేసింది రూతు. ఆమె మోయాబీయురాలే కదా. ప్రియ దేవుని పిల్లలారా, అపోస్తులు చదువుకున్నామండి. ఈ అపోస్తులు ఎవరి శిష్యులు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు. ఇంచుమించు యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరములు ఉన్నవారు. అంటే యేసుప్రభు శరీరధారిగా ఉన్నాడు కదండి. ఆ 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో సహవాసం కలిగి ఉన్నవారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్నో ఉపదేశాలు బోధించాడు. చివరికి చనిపోయిన శవాల మీద సైతం ఈ అపోస్తలులకు అధికారం ఉంది. వీరు శవాలను సైతం బ్రతికింప చేయగలరు, ప్రతి విధమైన రోగమును బాగు చేయగలరు. అంత శక్తి సామర్థ్యాలు యేసుప్రభు ఇచ్చారండి. యేసుప్రభు ఇచ్చారు. అది యేసుప్రభు కష్టంలో ఉన్నది వీరే, కన్నీళ్ళలో ఉన్నది వీరే, ఆకలితో ఉన్నప్పుడు ఉన్నది వీరే, రాత్రిపూట ఉన్నది వీరే, అవమానమైనప్పుడు ఓదార్చింది వీరే. ఎవ్రీథింగ్ యేసుప్రభుతో పాటు వారి జీవితాన్ని ప్రతి రాత్రి, ప్రతి క్షణము, ప్రతిరోజు ఉన్నారండి. అందులో కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. ఆ స్త్రీలను అపోస్తలులు గుర్తించలేదు ఎందుకు అనే వాదం కూడా ఉంది. అంటే స్త్రీలను చిన్న చూపు చూశారంటే అదే థీసిస్లో కూడా రాశాను, అది కూడా కొట్టేశారు. స్త్రీలను చిన్న చూపు చూడలేదు బైబిలు. యేసుక్రీస్తు సున్నతి తీసుకున్నాడు. అది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన యూద ట్రెడిషనల్కి చెందినవాడు కాబట్టి వాక్యం నెరవేర్పు కొరకు అలాగా చేశారు. ఆయన యూదా ప్రాంతంలో బోధ చేశాడు కాబట్టి అప్పుడు యూదా ప్రాంతంలో స్త్రీకి ఇచ్చిన విలువ వేరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సత్యాన్ని స్థాపించడం కొరకు క్రమక్రమంగా ముందుకెళ్ళే ప్రయత్నంలోనే స్త్రీలను శిష్యులుగా గుర్తించాడు. అపోస్తలులకు ఎందుకు పేరు పెట్టలేదు? ప్రత్యేకంగా వారికి అపోస్తలులను పేరు పెట్టారంటే వీళ్ళు పంపబడిన వారని అర్థము. అపోస్తలులు అంటే పదవి కాదు అని వివరించానండి. ఇంకా చాలా వివరించాను అనుకోండి. నేను అక్కడ లేదు మీరు తప్పు మాట్లాడుతున్నారు, తప్పు కాదు అని నిరూపించాను. అదే బెంగళూరులో ఒక ప్రొఫెసర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కూడా దాన్ని నిరూపించాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కదా. ప్రియ దేవుని పిల్లరా, జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ మరొకసారి ఈ 12 మంది అపోస్తలులు అండి, వీళ్ళకి చాలా సూపర్ నేచురల్ పవర్ ఇచ్చాడు దేవుడు. యేసుప్రభు ఇచ్చాడు, మనం దాన్ని కాదనలేం. ఓకేనండి. ఇచ్చిన తర్వాత వారి ప్రతి ప్రయాణంలోనూ యేసుక్రీస్తు ప్రభువారు తనకు జరగబోయే నిర్గమం గురించి మాట్లాడుతున్నాడండి. నిర్గమం అంటే నేను సిలువలో చనిపోయే విధానం, ఆయనను రోమ ప్రభుత్వం సిలువ వేసే విధానం, పాపులైన వారు తనను హింసించే విధానం, కొట్టే విధానం, అంతకు పూర్వం లేఖనాలలో ఉన్న ప్రతి అంశాన్ని వారికి వివరిస్తూ స్పష్టంగా బోధిస్తున్నాడండి యేసుప్రభు మరణాన్ని గురించి. ఈ మరణం విన్న తర్వాత వాళ్ళు కొంతమంది ఏడిచినట్టు ప్రయత్నం చేశారు. కొంతమంది ఆ మరణం నీకు దూరమవునుగాక అని వాదించారు. ఓకేనండి, ఇదంతా బాగుంది. ఒకరోజు యేసుప్రభు చెప్పినట్టుగా మరణం రానే వచ్చింది. యేసుప్రభు కష్టాల్లో ఉన్నది ఎవరు? ఆయన కుటుంబ సభ్యులు కాదు సుమా. ఎవరున్నారు యేసుప్రభు కష్టాల్లో? ఎవరు? శిష్యులే. గట్టిగా చెప్పండి, మీరు డౌట్ పడుతున్నారు. యేసుప్రభుతో ఉన్న శిష్యులే సుమా. శిష్యులు అంటే అపోస్తలులే. ఆ 12 మంది ఇంకా చాలామంది అనుకోండి, వాళ్ళేనండి. యేసుప్రభు ఏమి తింటే అదే తిన్నారు, ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నారు. యేసుప్రభును కొట్టడానికి వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా రాళ్ళు పడ్డాయి. నిజం చెప్తున్నాను. మనం మాట్లాడుకుని పోయే అంశం ఏంటంటే బాధ్యత అనేది ఏంటో ఈ ప్రసంగంలో బయటకు వస్తుంది. కానీ టాపిక్ బాధ్యత కాదు. టాపిక్ మాత్రం బాధ్యత కాదు. ఆ పదాలు కూడా ఇందులో కనిపించవు. కానీ ఈ అంశాలు విన్న తర్వాత అసలు ఏంటి విశ్వాసం, ఏంటి బాధ్యత అనేది బయటకు వస్తుంది.
కానీ ఇందులో మనం చూపించబోయే వంశాలలో ఎక్కడ కూడా బాధ్యత అనే పదం కనబడదు. ఐక్య సదస్సు అంటే ఐక్య అని వాక్యం చదివించాను నేను, నాతో చదివించరు మొన్న కదా. ఆ అంశాల సారం బాధ్యతను చూపిస్తుంది. నేను చెప్పబోయేది ఆ అంశాల సారం విశ్వాసం అంటే ఏంటో చూపిస్తుంది. కానీ విశ్వాసం అనే వాక్యాన్ని చూపించి ఇగో ఇది విశ్వాసం గురించి మాట్లాడుకుందాం అని చెప్పను. అది కూడా తప్పని నేను అనట్లేదు, నేను ఆలోచిస్తుంది వేరు. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు మన అంశం బాధ్యత కాదు, కానీ మనం వినబోయే అంశాల ప్రకారంగా బాధ్యత అంటే ఇదా అని అర్థం వస్తుంది. మన అంశం విశ్వాసం కాదు, కానీ మనం చూపించబోయే అంశాల వల్ల విశ్వాసం అంటే ఇలా ఉంటుంది అని మరుగున పడిన బాధ్యత ఏంటో, దాని మూలం ఏంటో చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నానండి. మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఎందుకంటే మనిషికి జీవిత సందేశాన్ని ఇచ్చే అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే. అంతకు మించిన టాపిక్ ఇంకేం లేదు, అంతకు మించిన పత్రికలు ఇంకేం లేవు. ఏమండి, మనిషికి జీవిత స్ఫూర్తి, జీవితం పట్ల ఒక స్ఫూర్తిని, ఒక ఆశయాన్ని, ఆదర్శాన్ని కలిగించేది ఏంటి అని అంటే యేసుక్రీస్తే, ఇంకెవరు లేరండి. నిజం అంటారా? మాటికి నిజం. నువ్వు ఒప్పుకున్నా నిజమే, నీకు అర్థం కాకున్నా నిజమే. అది నిజం, అది నీకు అర్థం కాకున్నా సరే అది నిజం. ఓకేనండి, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ విశ్వాసం అనే పదం కనిపించదు, బాధ్యత అనే పదం కనిపించదు, కానీ ఆ రెండు అక్కడ ఉంటాయి. కురేనీయుడైన సీమోను అను ఒకడు. ఒక్క నిమిషం అండి. దాని గ్రంథం పేరు ఒకసారి రిఫరెన్స్ ఎలా చెప్తున్నామో అలాగే పేజీ నెంబర్ కూడా చెప్దాం, బాగుంటుంది. ఇది మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం, కొత్త నిబంధనలో 47వ పేజీ. అది కూడా అక్కడ కూడా 47 కూడా ఉంది కదా, అది కూడా ప్రామాణికమే. చదవండి అమ్మా. కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకు రూపునకును తండ్రి. సరిపోతుందండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తున్నారు, ఇదంతా మనకు తెలుసు. ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఫిలాతు యొక్క రాజమందిరం నుంచి గోల్గొత్తా అనబడిన కల్వరి కొండ వైపు, ఆ కపాల కొండ వైపు ఆయన ప్రయాణం సాగుతుందండి. ఎలా సాగుతుందంటే సిలువను తన పైన పెట్టారు, సిలువను తన పైన పెట్టి నడిపిస్తున్నారు. ఇది యేసు ప్రభుకి పెట్టారు. అలా సిలువ శిక్ష వేయబడిన ప్రతి ఒక్కరూ అలాగేనండి ఆ సిలువను వారి పైన పెట్టి ఆ గోల్గొత్తా కొండ వైపు ఇడ్చుకొని వెళ్ళిపోతారు. అక్కడ వారిని సిలువ వేసి చంపేయడం రోమన్ల చట్టం, మరణశిక్షతో సమానం. అది రోమన్లు విధించే మరణశిక్ష ఇలాగే ఉంటుంది. ఇది యూదులది కాదు. యూదులది అనే వారు ఎలా చేస్తారంటే కొట్టి చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ ప్రాంతం రోమన్స్ ఆధీనంలో ఉంది కాబట్టి వారు దాని చేతులకు తీసుకొని మరణశిక్షను విధించే విధానం అంతా యూదుల నుంచి వారి చేతుల్లోకి తీసుకున్నారు, చట్టపద్ధతిలోకి తీసుకున్నారన్నమాట. రోమన్ చట్ట ప్రకారం ఏం చేస్తారంటే నేరం మోపబడిన వ్యక్తి ఆ మరణానికి అర్హుడైతే ఒక సిలువను చేయించి అతని పైన పెట్టించి దానిని మోయిస్తూ ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? ఊరికి వెలుపల తీసుకెళ్ళిపోయి ఆ కొండ ప్రాంతంలో ఊరికి వెలుపల సిలువ వేసి చంపడం అక్కడున్న పద్ధతి కదనండి. యేసుక్రీస్తు పైన ఎన్నిసార్లు నేరారోపణ చేశారు. దానిని హేరోదు పరిశీలన చేశారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిశీలన చేశారు, ఫిలాతు రాజమందిరం పరిశీలన చేసింది. ఎన్ని పరిశీలన చేసినా అతను నేరమేమి చేయలేదు అనే ఒక నిర్ధారణకు వచ్చారండి. అయినా వారి కేకలే గెలిచాయి అన్నట్టుగా. అయినా ఎందుకంటే ప్రజా మెజారిటీ ప్రకారంగాను ఎన్నో రకాల ఆలోచన ప్రకారం అన్యాయంగా యేసు ప్రభుకు మరణశిక్ష విధించవలసి వచ్చింది. ఒక రకంగా చెప్తే అది లేఖనానుసారం. ఏమండి, అలా వెళుతున్నారండి. ఆ వెళ్ళేటప్పుడు మీరు బాగా గమనించాలి. ఆ వ్యక్తి కనుక సిలువ మోయకపోతే సిలువ అనేది అక్కడ ఇంచుమించు పాపంతో సమానం. అతడు చేసిన నేరం అని అర్థం అది. ఏమండి, రైట్. ఇప్పుడు ఆ సిలువను కనుక మోయపోతే వేరే వ్యక్తి అతనికి సహాయం చేయొచ్చు. ఎక్కడికి అలా అన్నమాట. లేకపోతే ఆ సిలువను మోసేంత వరకు హింసిస్తూనే ఉంటారు ఆయనను. ఆ సిలువను ఎంచుకున్న ఆ ప్రదేశానికి వెళ్ళేంత వరకు ఆ వ్యక్తిని హింసిస్తూనే ఉంటారండి. ఈ సిలువను మోయడంలో సహాయం పొందదగిన వారు ఎవరు చేయొచ్చు సహాయం అంటే రోమన్ సైనికులు చేయరు.
వాళ్ళు సినిమాను ఎందుకు మోస్తారు? ఒకవేళ ఆ సినిమాను మనకు మోస్తే వాడు శాపగ్రస్తుడు, అంతే కదా. సిలువను మోసినప్పుడు శాపగ్రస్తుడే కదా. అది ధర్మశాస్త్ర ప్రకారమును రోమన్ చట్ట ప్రకారమును. అతను తప్పు చేసిన వ్యక్తి మాత్రం సిలువను మోయాలి. నేనే తప్పు చేసిన మోస్తాను అనే భావజాలం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆ నేరం మోపబడిన వ్యక్తులు వారి సిలువను వాళ్ళే ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారండి. అందులో యేసు ప్రభుది చాలా స్పెషల్ మళ్ళా. అవును, ఎందుకంటే యేసు ప్రభుతో పాటు వేరే వాళ్ళు సిలువ వేసినా అది లెక్కలో తీసుకోలేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నేరానికి తగిన శిక్ష అది. కానీ యేసు ప్రభు సిలువ శిక్ష అది ఫేమస్. ఆ రోజున ఇజ్రాయేల్ దేశం అంతా దాన్ని ఏక కన్నుతో చూసింది, ఒకే కన్నుతో చూసింది. రోమ ప్రభుత్వం, చట్టం అన్నీ అక్కడ కేంద్రీకృతమయ్యాయండి. సైన్యం, ఆ దేశమంతా అలర్ట్ అయిపోయింది ఆ రోజు. ఈ సిలువను మోయడంలో ఇప్పుడు ఆయనకు సహాయం చేయవలసింది ఎవరు? యేసుప్రభు సిలువ మోయలేకపోతున్నారు. ఏమండి, ఎందుకు మోయలేకపోతున్నారంటే తెలుసు, యేసుప్రభుని దానికంటే ముందే ఆయన ఎంత హింసించారో, ఎంత టార్చర్ పెట్టారో, ఎంత వేధించారో, ఆ కొరడా దెబ్బలు ఆయన ఎలా చీల్చివేశాయో, ఆయన బలమంతా రక్తమంతా ఎలా కారిపోయిందో మన అందరికీ తెలుసండి. ఇవి భౌతికపరమైన దెబ్బలు, ఇవి చాలా గొప్పవి. ఇప్పుడు నేను చెప్పబోతుంది మానసికంగా ఆయన ఎంత మరణం కంటే ఎక్కువ శోధన ఎదుర్కొన్నాడు మానసికంగా. ఇప్పుడు ఆ సిలువ ప్రయాణం సాగింది ప్రియ దేవుని పిల్లలారా. ఆ సిలువను మోయలేక ఆయన పడిపోతున్నాడు. ఈ నిర్దిష్టమైన సమయానికి ఈ సిలువ అనేది ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ కొండకు వెళ్ళిపోవాలి. అది శిక్ష వేసే స్థలం, అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాలంటే ఆయన సిలువను మోయలేకపోతున్నారు. అక్కడికి వెళ్ళాలంటే ఆయన మోసుకుంటూ అక్కడికి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. వాళ్ళు నిర్దేశించిన సమయంలోనే ఆ టైంకు మాత్రం సిలువలో వేయాలి, ఇది నియమం. అలాగా నేను మోయాలి అని చాలా కొడుతున్నారండి ఆయనను. ఎందుకంటే యేసుప్రభు చాలా ఎత్తుగా ఉంటాడు, ఆయన చాలా హింసిస్తున్నారు. ఆయన మోయలేకపోతున్నాడు సిలువ. ఇప్పుడు సిలువ మోసే వ్యక్తులు ఎవరు? ఇప్పుడు ఆ సిలువకు సహాయం చేసే వ్యక్తులు ఎవరు చెప్పండి? మీరు చెప్పండి. ఎవరు చేయాలి సిలువకు సహాయం? తల్లి మోయొచ్చు అంటారా? మోయకూడదు. స్త్రీ కాబట్టి ఆ సిలువను ముట్టకూడదు. వాళ్ళకి వేసే శిక్షలు వేరు. ఏమండి, రైట్. ఇప్పుడు ఎవరు మోయాలి? యేసుప్రభు కష్టాల్లో ఉన్నది ఎవరు? శిష్యులు. యేసుప్రభుతో సహవాసం చేసింది ఎవరు? శిష్యులు. యేసుప్రభు అధికారం ఇచ్చింది ఎవరికి? అవును కదా. యేసుప్రభు తన ఘనతను పంచిచ్చింది ఎవరికి? అగో, ఈ యుగమందును రాబో యుగమందును కూడా 1000 రెట్లు మీరు ఫలితం పొందుతారని చెప్పింది ఎవరికి? అపోస్తులకే కదా. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అపోస్తులకే కదా. ఇప్పుడు ఆ సిలువ మోయవలసింది ఎవరు మోయాలి ఆ సిలువ? తన సహోదరులు ఎలాగూ రారండి. రారు. ఎందుకంటే ఆయనను ఎప్పుడు అసహించుకుంటూనే ఉన్నారు ఆయన సహోదరులు. వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఆయన సహోదరులు ఎలాగూ రారు. తండ్రి ఎలాగూ లేడు, చనిపోయారని కొంతమంది వాదం. ఓకే, అది నిజం అనిపిస్తుంది. లేరు. ఇప్పుడు సిలువను మోయవలసింది ఎవరు? ముమ్మాటికి ఎవరు? అపోస్తులులే ఆ సిలువను మోయవలసింది. ఆయనకు సహాయం చేయవలసింది. ఆయన మరణ వేదనలో ఆయనకు హెల్ప్ఫుల్గా ఉండవలసింది ఎవరంటే ఆయనే. వాళ్ళే కదా, వాళ్ళని నమ్ముకునే కదా, వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళతో సహవాసం చేశాడు. అదేనండి, వాళ్ళతోటే ఉన్నాడు, వాళ్ళతోటే మాట్లాడాడు, వాళ్ళ కోసం తగ్గించుకున్నాడు. వారు ఏ చోట ఉంటే ఆయన ఆ చోటే ఉన్నాడు. వాళ్ళు తిన్న తర్వాత ఈయన తిన్నాడు. వారి కోసం పరలోకాన్ని, యావత్తు ప్రపంచాన్ని వదులుకొని నేను ఇక్కడికి వచ్చానని, శరీరధారిగా వచ్చానని వారందరికీ బాగా తెలుసండి. ఆ సమయం వచ్చింది, ఎవ్వరు లేరు. ఇది ఎంత బాధాకరమో తెలుసా? ఇదెంత ఒక్కసారి ఫీల్ అవుతూ ఆలోచించిన అంశం. మీరు సహాయం చేసిన వాళ్ళు, మీతో ఎప్పుడు కలిసి నడుస్తా అనుకున్న వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించనే వాళ్ళు నీ కష్టంలో లేకపోయారు అనుకోని పక్కంలో. సిలువ దెబ్బలు పెద్ద ప్రమాణం అదేం కాదు. సిలువను మోయడం పెద్ద ఏం కాదు. ఈ కష్టకాలంలో నా పక్కన ఉండవలసింది ఎవరు ఉండాలి చెప్పు? తను నమ్ముకున్న వాళ్ళే కదా. నా అనుకున్న వాళ్ళే ఆయన తోడు ఉండాలి. అప్పుడు వాస్తవానికి అయితే వాళ్ళు లేరండి, ఎవ్వరు లేరు. ఆ సిలువను మోస్తున్నప్పుడు అంతా చూశారు. ఇప్పుడు నేను పడిపోతున్నాను, నాకు సహాయం చేయడానికి. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు, మన ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ఎవరి మీదైతే బాధ్యత, ప్రేమ పెంచుకుంటామో వాళ్ళు మన పక్కన ఉంటే ఆ ధైర్యం వేరండి, మనసు ఆ వేరు. అందుకని హాస్పిటల్లో వెళ్తున్నప్పుడు కూడా అయిన వారిని పక్కన ఉండమనే ప్రయత్నం చేస్తారు. భార్య డెలివరీ అవుతుంది అనుకోండి, చాలా పెద్ద పెయిన్ అది. ఈ పెయిన్ తట్టుకోవడానికి తన భర్తను చూపిస్తారు. తెలుసా మీకు? నిజం. అంటే తనను బాగా ప్రేమించే వ్యక్తులను చూపిస్తారు. కొంత మానసికంగా వాళ్ళు ధైర్యపడే అవకాశం మెండుగా ఉంటుందని.
ప్రియ దేవుని పిల్లలారా. కానీ అలాంటి పరిస్థితి యేసుప్రభుకు లేదండి. ఆ సిలువను మోయవలసిన ప్రధానమైన బాధ్యత ఎవరిదంటే శిష్యులదే కదా. ప్రభువా నువ్వు చస్తే ఏం చేస్తామన్నారు, నువ్వు ఏ చోట ఉంటావు ఆ చోట ఉంటావు అన్నారు. ఏమండి ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడారు. వారి మాటలు యేసుప్రభు నమ్మేశాడండి. నేను బలమైన సంఘాన్ని స్థాపించుకున్నాను, ఇక నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను స్థాపించిన సత్యం బ్రతుకుతుందని ఆశపడ్డాడండి. కానీ సిలువను మోసనంలో ఎవ్వరు లేరు. ఇది ఎంత బాధాకరం తెలుసా. చూడండి యేసుప్రభు వారి కోసం ఏమని ప్రార్థన చేశాడో చూపిస్తాను నేను. ఏమండి యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ప్రార్థన చేశాడో వాళ్ళ కోసం నేను చూపిస్తానండి. 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ ప్రార్థన చేస్తున్నాడండి ఆయన. ఆ 17వ అధ్యాయం అంతా ప్రార్థననే. ఆ ప్రార్థనలో అపోస్తలుల గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏమండి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, కొత్త నిబంధనల పేజీ నంబర్ 98. ఇట్లనను తండ్రి, యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మయపరచునట్లు నీ కుమారుని మయపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఈ అధ్యాయం అంతా చదివితే ఆయన తన శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఏం తండ్రి, వీరు నాశన పుత్రుడు తప్ప వీరందరూ నాకు అనుగ్రహించావు, వీరు నావారు, వీరికి నేను అధికారం ఇచ్చి ఉన్నాను, వీరు నేను అంతవరకు ప్రేమించి ఉన్నాను, నేను నిన్నేలాగైతే ప్రేమిస్తున్నాను తండ్రి, వీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుని సహాయం చేయండి, నాతో విన్నవాది వీళ్ళే, నాకు అనుగ్రహించింది వీళ్ళే అని తల్లి కోసం కూడా ప్రార్థన చేయలేదండి, కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయలేదండి. తాను ఎంచుకున్న అపోస్తలుడైన వారి కోసం ప్రార్థన చేశాడు. ఆ అధ్యాయం మీరు చదవాలి. ఎందుకంటే యేసును అర్థం చేసుకుంది వాళ్ళే, యేసుక్రీస్తు కోసం కుటుంబాన్ని వదిలేసుకుని వచ్చింది వాళ్ళే, యేసుక్రీస్తు కోసం తల్లిదండ్రులను వదిలేసుకుని వచ్చింది వాళ్ళే, సమస్త జీవనాధారాన్ని వదిలేసుకుని వచ్చింది వాళ్ళే. మనం ఏమనుకుంటాం, అబ్బా నా వాళ్ళండి, నన్ను ప్రేమించే వాళ్ళు వీళ్ళు, నా కోసం యావదాస్తిని వదులుకున్న వాళ్ళు వీళ్ళు అనుకొని ప్రభు వారికి ఎన్నో ఇచ్చాడండి. యేసు ప్రభుకున్న శక్తులు అధికారం అంతా వాళ్ళకి దారదత్తం చేశాడు. యేసు ప్రభు శవాన్ని లేపగల శక్తి ఉంది, అలాంటిది అపోస్తలులకు ఇచ్చాడండి. అపోస్తలులకు ఇచ్చాడు. యేసు ప్రభుకు ఏమని తెలుసా, పరిశుద్ధాత్మను ఇచ్చే శక్తి ఉంది, అలాంటి శక్తి అపోస్తలులకు ఇచ్చాడు. అవన్నీ యేసు మరణం కంటే ముందే ఇచ్చాడు వాళ్ళన్నిటికీ. అన్ని పవర్స్ ఉన్నాయండి. యేసు ప్రభు కష్టంలో ఉండవలసింది ఎవరు? ఇప్పుడు యేసు సిలువ మోయవలసింది ఎవరు? నిజం చెప్పండి. మనం నమ్మిన వారే కదా. మన కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేది ఎవరు చెప్పు? కుటుంబమే కదా. నీ కుటుంబం కోసం కదా సర్వదాసం నీ జీవితాన్ని అంతా దారదత్తం చేస్తున్నావు. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, కొడుకుల కోసం కుటుంబం కోసం ఎంత ప్రయాసపడతారు. వాళ్ళ కోసమే కదా నీ జీవితాన్ని అంతా సాక్రిఫై చేసావు, వాళ్ళ కోసమే నీ సంతోషాలను వదులుకున్నావు, వాళ్ళ కోసం కదా ఎవ్రీథింగ్ అంతా వదిలేసుకున్నావు. వాళ్ళు బాగుంటే చాలనుకున్నావు. నీకే కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. కనీసం నీ పక్కన ఉండి ఒక్క మాట నీతో మాట్లాడకపోతే ఆ పెయిన్ నీకు ఎలా ఉంటుందో అర్థం కావాలి. అర్థమైన వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న ఫీలింగ్ అర్థమవుతుంది. లేకపోతే మీకేం అర్థమైతే చెప్పు, నాకు అర్థం కాలేదు అంటావా? ఖచ్చితంగా అర్థమయ్యే రోజు వస్తుంది. అది ఏదో సందర్భంలో నువ్వు సహాయం చేసిన వాళ్ళు, నువ్వు ప్రేమించిన వాళ్ళు, నువ్వు బాధ్యత కుటుంబం నమ్మిన వాళ్ళు, నువ్వు చాలా నమ్మిన వాళ్ళు నేను ఒక్కసారి పోటు ఓడిస్తే ఎలా ఉంటుందో అది నీకు అర్థమైన వానికే. ఇక్కడ యేసు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు వేరే వ్యక్తి వచ్చి మోసాడు సిలువ, వేరే వ్యక్తి వచ్చి మోసాడు. అది బాధ అనిపించిందండి ఆయనకు, అది బాధ అనిపించింది. వేరే వ్యక్తి వచ్చి మోసాడు సిలువ. ఆయన ఎవరు? పల్లెటూరు నుంచి వచ్చాడు. పల్లెటూరు, కురేనీయుడైన సీమోన్ ఆయన పేరు. పల్లెటూరు నుంచి వచ్చాడు. మిగిలిన 12 మంది వాక్యోపదేశకులు, పండితులు, దయ్యాలను శాసించిన వారు, నీళ్ళపైన నడిచిన వారు, చచ్చిన శవాలను లేపిన వారు ఏమయ్యారు? ఏమయ్యారండి? ఇప్పుడు ఎవరు అపోస్తలుడు చెప్పండి? ఎవరిప్పుడు యేసు ప్రభును నమ్మింది ఎవరు? ఇప్పుడు చెప్పండి. విశ్వాసం అంటే మాట్లాడుతున్నాను. ఇప్పుడు యేసు ప్రభు నమ్మింది ఎవరు? సీమోన్ అండి. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ సిలువను చూశాడు, బలవంతం చేశారంట ఆయన మోయమని. అర్థం చేసుకున్నాడు ఆయన, ఎందుకంటే ఆయన మోయలేకపోతున్నాడు అండి. ఆ వ్యక్తి ముందుకు వచ్చాడు, చుట్టూ జనం ఉన్నారు. ఆయనతోటి ఆ ప్రాంతంలో ఆయనతోటి మేలు పొందని కుటుంబం లేదండి. యేసుక్రీస్తు అనే వ్యక్తితోటి, ఆయనతోటి ఆ పరిసర ప్రాంతాలలో స్త్రీ అయినా పురుషులైనా చిన్నబిడ్డలైనా ఆయన చేత మేలు పొందలేదండి మేము అనేవారు ఎవరు లేరు అక్కడ. ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలు అన్నీ కావు. వామ్మో, దాన్ని యోహాను గారు అన్నారు, సరిపోదన్నాడు భూలోకమే. అలాంటి అద్భుతాలు ప్రతి కుటుంబంలో యేసుక్రీస్తు వల్ల మేలు జరిగిన కుటుంబం ఉంది ఆ ప్రాంతంలో. ఏదో రకంగా అండి యేసు ప్రభు వల్ల మేలు పొందిన కుటుంబాలే ఉన్నాయి అక్కడ.
కానీ ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు. ఆ బాధ ఒకసారి అర్థం చేసుకొని ప్రియ దేవుని పిల్లలారా, కురేనుడు సీమను వచ్చేసాడు. ఆయన ఎవరో కూడా మనకి అంతకుముందు తెలియదు, ఏదో పని చేసుకుని బ్రతికేవాడు. ఆయన వచ్చేసి ఆయన సిలువ మోటుకు ప్రయత్నం చేశాడండి. సిలువ మోసాడు, గొల్గొత్తా కొండ వరకు సిలువ చేశారు. ఈ సీను మీకు చాలామందికి చూపించాను, అర్థమయ్యట్లేదు. ఇవి కావులే, ఏం ప్రయత్నం చేద్దాం, పాపం వదిలేద్దాం, కావు ఇవి. చూపించాను ఈ సీన్లు, చాలామంది డిస్ప్లే రూపంలో కూడా చూపించాను నేను. చాలామంది హేళన చేశారు వాటిని, గిజ్జుపిత్తురేంది గిజ్జుపిత్తురేంది అని. అదేరా మనం మారవలసిన మూలమే అది. మూలాన్ని ఇసిపెట్టి దేని పట్టుకొని ఎగురుతాను, గాలిపతంగి. ఏమండి ప్రియ దేవుని పిల్లారా, ఆ సీన్ చూస్తున్నప్పుడల్లా చాలా బాధ అనిపించింది. అపోస్తులు కదా చేయాల్సింది పరిస్థితి, ఫ్యామిలీ కదా చేయవలసింది, సిలువ మోయవలసింది. ఈయన మోస్తున్నది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిన అనామకుడు, ఎక్కడి నుంచి వచ్చిన చదువు లేనివాడు, ఈ దైవభక్తి లేనివాడు, ఏమి తెలియనివాడు అండి యేసు ప్రభు సిలువ మోసాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు. అపోస్తులు అంటే ఎవరో కాదు, మీరే మిమ్మల్ని గురించి మాట్లాడుతున్నాను నేను. ఆయన మోసాడండి. ఆ మోసిన వ్యక్తి చరిత్రలో మిగిలిపోయాడు. తెలుసా మీకు? ఆ మోసిన వ్యక్తి చరిత్రలో మిగిలిపోయాడండి, చరిత్రగా మారిపోయాడు ఆయన. ఎందుకని అంటున్నారంటే అక్కడే 15వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాశాడు ఆయన అపోస్తలుడు. మార్కు గారు ఒక మాట రాశాడు. అతడు అలెగ్జంద్రుకును రూపునకు తండ్రి. కురేనుడు అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఇది పేతురు రాసిన సువార్త కిందకి వస్తుంది. అనగా మార్కు పేతురు ఒకటే. ఏమండి ఆయన చెప్తే నేనే రాశాడనమాట. ఏమండి ఈయన ఎవరంట? కురేనుడని సీమోను అలెగ్జంద్రుకును రూపునకు తండ్రి. ఆయన చేసిన ఆ మేలును వారి పిల్లలకు ఆపాదిస్తున్నాడండి గ్రంథకర్త. ఆయన చేసిన ఆ చిన్న సిలువ మోసినది ఎక్కడున్నాడో తెలియదు మహానుభావుడు, ఎవరో కూడా తెలియదు మహానుభావుడు. అలాంటి వచ్చి యేసు ప్రభు సిలువ మోసాడు చూసావా, ఆ క్లిష్టమైన సమయంలో, నిర్దిష్టమైన సమయంలో. నిజమండి, యేసు ప్రభు అందరికీ ఉపకారి, అందరికీ ఆపత్కాలంలో మన బలహీనతల్లో ఆయనే సహాయం చేసేవాడు. ఎవ్వరు లేనప్పుడు దిక్కిచోతని స్థితిలో కూడా నువ్వు పాపి వేరా సరే, తండ్రి నన్ను క్షమించవంటే ఆ సమయంలో కూడా నీకు కుడి చేతినిచ్చే దైవం స్వరూపం యేసుక్రీస్తు అండి. ఇంకెవరు లేరు, పరిస్థితులన్నీ మూసిపోయాయి, ఇంకెవ్వరు లేదు, నీకు చావే దిక్కు. అలాంటి సమయంలో కూడా ఆ చావు కంటే ముందు నువ్వు భయంకరంగా ఉన్నావు, అప్పుడు కూడా నువ్వు మోకరించి ఒక్కసారి ఆ ప్రభువుని పిలిస్తే నీకు సహాయం చేసే బద్ధుడు యేసు ప్రభు. అంత మంచోడండి యేసు ప్రభు. ఆయనే అందరికీ సహాయం చేస్తారు. కానీ ఫస్ట్ టైం, చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది రికార్డ్ బద్దలైందంటారు చూసారా, అది కురేనుడు సీమను చేశాడు. బలవంతం చేసినట్టుగా ఉంది. బలవంతం చేసిన వ్యక్తి ఎవరో చూపిస్తాను నీకు. పవర్ ఆఫ్ చెప్పాను కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఆమెకు అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ స్త్రీ ఉన్నట్టు రేయలేదు, కానీ పరిశీలిస్తే అందులో ఆ స్త్రీ కనిపిస్తుంది ఒక ఆవిడ అందులో. ఏమండి చెప్పాను కదా ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటో ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఏమండి ఆ యేసుక్రీస్తు అనే మహనీయుడు ఆయన అందరికీ సహాయం చేసిన వాడండి. ఇక్కడ కూర్చొని మీకు ఎవరికి సహాయం చేయలేదు ఆయన? నిజం చెప్పు. భవిష్యత్ ఎప్పటికైనా అండి, మీకు మాత్రమే కాదు, మనకు మాత్రమే కాదు, యావత్తు ప్రపంచానికి ఆయన సహాయం చేస్తున్నవాడు, చేసినవాడు, ఆ కాలంలో కూడా అందరికి చేసినవాడు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు సహాయం చేసే పరిస్థితి వచ్చిందండి. ఎంత మంచి గోల్డెన్ ఛాన్స్ ఇది. దేవుడి పని అంటే మీరు చిన్నగా భావిస్తారు కదా, ఇప్పుడు గోల్డెన్. సిలువ మోస్తానని దోష అనుకుంటారు కదా, ఎవ్వరు ముందుకు రావట్లేదండి. ఆయన కూడా వచ్చి నించున్నాడు సీమోను, ఆయనను కూడా ఒక వచ్చి మించున్నాడు. బలవంతం చేసింది ఎవరు మరి? ఎవరో బలవంతం చేశారండి. ఆయన ఎవరబ్బా బలవంతం చేసింది? ఆయన వచ్చాడు, సిలువ మోసాడు, చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన వ్యక్తిగా మారిపోయాడండి. అది మోయాల్సింది, ఆ బాధలో ఉండవలసింది అపోస్టల్స్. తన ఫ్యామిలీ లేదండి, వదిలేద్దాం. అపోస్టల్స్ అండి ఉండాల్సింది. లేదు, ఆ భాగ్యం ఎవరికి దక్కిందో తెలుసా? కురేనుడైన సీమోను. ఆయన బలవంతం చేసింది ఎవరు అని చెప్తూ పౌలు గారు చెప్తున్నారండి మాట. రోమపత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది చూడండి. కొత్త నిబంధనలో 145వ పేజీ. కొత్త నిబంధనలో 145వ పేజీ 16వ అధ్యాయము 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. వెరీ గుడ్. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనాలు. రూపు యొక్క తండ్రి ఎవరు? కురేనుడైన సీమోను.
కురేనీయుడైన సీమోను. ఇక్కడ రూపు గురించి రోమా పత్రిక సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. రూపు అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు సిలువ మోసాడు ఒక వ్యక్తి, ఆయనే ఇక వీళ్ళ నాన్న. ఈ రూపు వాళ్ళ నాన్న ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు సిలువ మోసిన వ్యక్తి. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, యేసు ప్రభు కష్టాలు భరించాడు. ఆ కష్టానికి రూపం ఎవరు, సాదృశ్యం ఎవరు? ఇగో ఎవరు? ఈ కురేనీయుడైన సీమోనే. ఇక రూపు ఉన్నాడు కదా, ఇప్పుడు రూపు వాళ్ళ నాన్ననే యేసు ప్రభు సిలువ మోసింది అని రోమ ప్రభుత్వానికి రాస్తున్నాడండి. రోమా సంఘానికి రాస్తున్నాడు. అప్పుడు రోమా సంఘం ఎలాంటి పరిస్థితులు ఉంది తెలుసా? రోమా సంఘాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, విశ్వాసులందరినీ అదేంటండి ఆడిటోరియంలో తీసుకొచ్చి వారిని సింహాలకు ఎరగా వేస్తున్న సందర్భాలు, వాళ్ళపైన చెయ్యని నేరాలను మోపి వారిని పాపం సిలువ వేసి తగలబెడుతున్న సందర్భాలు. అలాంటి క్లిష్టమైన సందర్భాలలో సంఘం బలహీనమైపోయింది. సింహాలకు వారి విశ్వాసం బలి కావాల్సి వచ్చింది, వారి బ్రతుకులు బలి కావాల్సి వచ్చింది. అలాంటి సమయంలో చాలామంది బలహీనమైపోయారు. మనం యేసుప్రభు కోసం ఇన్ని కష్టాలు భరిస్తున్నాం. నిజంగా యేసుప్రభు సిలువ వేయబడ్డాడా? నిజంగా యేసుప్రభు ఇన్ని కష్టాలు భరించాడా? మన యేసుప్రభు నమ్ముకొని మన బిడ్డలు చచ్చిపోతున్నారు, మన ఆస్తులు కోల్పోతున్నాం, మన యావత్ ఆస్తులు నాశనం అయిపోతున్నాయి, మన ఇళ్ళను మనం కోల్పోతున్నాం, మన జీవితాలు నాశనం అవుతున్నాయి. అసలు మన దేవుడు మనల్ని ఎందుకు వదిలిపెట్టాడు? యేసుప్రభు ఎందుకు మనల్ని ఇలా వదిలిపెట్టాడు అంటే, మీరు అనుకుంటున్నారు యేసుక్రీస్తు నమ్మి ఇంత శ్రమలు వస్తున్నాయని. యేసుప్రభు ఎన్ని శ్రమలు భరించాడో తెలుసా మీకు అని చెబుతూ ఇప్పుడు మీ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడే రూపు, ఆయన అడగండి. వాళ్ళ నాన్ననే యేసుప్రభు ఎన్ని కష్టాలు భరించాడో దానికి ఉదాహరణ. యేసుప్రభు ఎన్ని కష్టాలు భరించాడో దానికి ఉదాహరణ ఎవరు అనుకుంటున్నారు? ప్రత్యక్ష సాక్షి ఎవరు అనుకుంటున్నారు? అది నేను కూడా చూడలేదు, కానీ రూపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు చూశారా? వాళ్ళ నాన్న కురేనీయుడైన సీమోను, ఆయన కల్లారా చూశాడు ఆ సిలువ వేద ఎలాంటిదో. దైవమైన ఆయన ఎంత వేదన భరించాడో అగో రూపు వాళ్ళ నాన్ననే దానికి సాక్ష్యం అని చెప్తున్నాడు అండి ఇక్కడ. మరి ఈ రూపు వాళ్ళ నాన్న కురేనీయుడైన సీమోను యేసుక్రీస్తు యొక్క సిలువను మోసి సహాయం చేయడానికి కారణం ఎవరంటే చెప్తున్నాడు అక్కడ. ఎవరంటే కారణం? రూపునకు వందనాలు, అతని తల్లికిని వందనాలు, ఆమె నాకును తల్లి. ఏమండి, కురేనీయుడైన భార్య గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమె లేకపోతే కురేనీయుడైన సీమోను సిలువ మోసేవాడు కాదేమో. చూసారా? ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్. చూసారా ప్రియ దేవుని పిల్లలారా? ఏమండి, ఎవరో ఒక వ్యక్తి వచ్చి సిలువను మోయవలసిన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి ఈ సహవాసం, ఏంటి ఈ దోస్తానం, ఏంటి ఈ ఫ్యామిలీ, ఎందుకు ఈ సంఘం అనిపిస్తుంది లేదు? యేసుప్రభు కూడా అనిపించుంటుందండి, కానీ ఓర్చుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దీనికంటే మరణం బెటర్ అండి. మానసిక వేదన కంటే మరణం బెటర్ కదా అనిపిస్తుంది. అలా అవకాశం కురేనీయుడైన సీమోనుకి ఇవ్వకూడదండి, అది ఇవ్వకూడదు. ఇచ్చారంటే ఏం కోల్పోయారో అపోస్తలులకు తర్వాత అర్థమైంది. అది గోల్డెన్ ఛాన్స్ అండి. యేసు ప్రభుకు నేను సహాయం చేయడం ఏంటి? యేసు ప్రభుకు నేను సహాయం చేయడం ఏంటి? ఆయనే కదా అందరికీ సహాయం చేసేవాడు. నేను సహాయం చేయడం ఏంటి? యేసు ప్రభుకు నేను సహాయం చేయడం ఏంటి? అలాంటి గోల్డెన్ ఛాన్స్, చరిత్రను రికార్డును బద్దలు చేసిన వ్యక్తి కురేనీయుడైన సీమోను, అతని భార్య. రికార్డు బద్దలైపోయిందండి. యేసు ప్రభుకు సహాయం చేసిన వ్యక్తులలో యేసు ప్రభుకు సహాయం చేశారా? ధనవంతునికి అప్పించినట్లేదు. అర్థం చేసుకొని ప్రియ దేవుని పిల్లలు, అంత మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయారు కదా. మీరు పనికి రాకపోతే దేవుని పని సుమాది. దేవుడు ఆడబిడ్డను సైతం ప్రేరేపిస్తాడు. ఆయన పని కదా జరగాలి, అది ప్రేరేపిస్తాడండి. ఒరిజినల్గా ప్రయాసపడుతున్న వారు ఉంటున్నారు, ఫెయిత్ కోసం ప్రయాసపడుతున్న వారు ఉన్నారు. ఓకే, తర్వాత సంగతి వారిని ప్రేరేపించి కూడా జరిగిస్తాడు. అది ఆయన పని కదా, జరిగించుకుంటాడు కంపల్సరీ. నా బలమైన విశ్వాసం అది. ఆకాశం మెడలు కూడా వస్తాడు ఆయన. నిజం చెప్తున్నాను, వాతావరణం కూడా అణచిపెడతాడు ఆయన. బాగా చూసుకుంటూ వస్తున్నాను మన యథార్థం ఉన్నంత వరకు. ఏమండి, ప్రేరేపిస్తాడు. కానీ నీకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ అని మాట్లాడగలుపుకుంటున్నావు బిడ్డ. నీకు వచ్చిన బంగారు అవకాశాలని నేలపాలు చేసుకుంటున్నావు తెలుస్తా, అది నీకు అర్థం కావట్లేదు. కురేనీయుడు సీమోను దక్కించుకోనండి, ఆ గోల్డెన్ ఛాన్స్ వచ్చిందండి. అమ్మ, యేసు ప్రభుకు నేను సహాయం చేస్తున్నానా? యేసు ప్రభుకు. ఏమండి, దేవుని పని అంటే గోల్డెన్ ఛాన్స్ అది. దేవుని పనులు చేయడం, నీ చేతను పనులు చేయడం. నువ్వు చేయకపోయినా వేరే వ్యక్తులు చేస్తాడు, నో ప్రాబ్లం. నేను రాకపోయినా పని అవుతుంది, అది ఖచ్చితం. ఎందుకు అవుతుంది తెలుసా? అది ఆయన పని, ఎలాగైనా జరిగించుకుంటాడు. నీకు వచ్చిన అవకాశాలని నువ్వు నేలపాలు చేసుకుంటూ వస్తున్నావు, ముని కోలలకు ఎదురు తన్నుతున్నావు. మర్చిపోకు. ఇదొకటండి.
ఇదొకటి. అప్పుడే పేతురు యోహాన్ గారు వచ్చి మోస్తే ఎలా ఉండదు? మిస్ అయిపోయారండి. మీరు కూడా మిస్ కాకండి, మిస్ అవుతారు, నాకు కూడా తెలుసు భవిష్యత్తులో. ఏమండి? రైట్, ఇంకా ముందుకెళ్దాం ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా ముందుకెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక వచనం చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుంచి 13 వచనాల సమ్మేళనం అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వాక్యం మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాల సమ్మేళనం ఉంటుంది. కొత్త నిబంధనల పేజీ నంబర్ 27. యేసు వెరీ గుడ్. బేతనిలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. సరిపోతాడు. ఇక్కడ ఒక స్త్రీ వచ్చిందండి, మిక్కిలి దాని పేరు ఏం పేరు అంటే మిక్కిలి విలువ గల, మిక్కిలి విలువ గల అంటే చాలా కాస్ట్లీ అత్తరు బుడ్డి తీసుకుని వచ్చింది. బుడ్డి అంటే గింతే ఉంటుంది అనుకున్నారు మీరు. మిక్కిలి విలువ గల, మిక్కిలి విలువ గల, మిక్కిలి విలువ అంటే దాని విలువ నాట్ ఏ ఆర్డినరీ, చాలా క్వాలిటీ తీసుకొని వచ్చింది ఒక స్త్రీ. ఏమండి? చాలా క్వాలిటీ అత్తరబుడ్డి తీసుకొని వచ్చి దాన్ని పగులగొట్టి ఆయన పాదాల మీద తలపైన పోసిందండి. పోసేసింది, తలపైన పాదాలపైన పోసేసిందండి, పోసేసింది. అక్కడ ఉన్న వాళ్ళు దీన్ని ఎందుకు వ్యర్థపరచడం అని అనుకున్నారు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి ఒక మాట, 26వ అధ్యాయంలో అని ఏమంటున్నాడు చూడండి. ఆ సంగతి తెలుసుకొని, అది కదా నాయన 12వ వచనం చదవండి. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. దేనికోసం చేసిందంటే ఈవిడ బాగా యేసుప్రభు ఎలా మాట్లాడుతున్నాడని, నా భూస్థాపన, శంకుస్థాపన కాదు. భూస్థాపన అంటే ఏంటి తెలుసా మీకు? చచ్చిపోతే పాతి పెట్టడం. భూస్థాపన అంటే ఏంది? భూమిని స్థాపించడం కాదు, భూమిలో సమాధి చేయడం అని అర్థం. నా భూస్థాపన, నా సమాధి కొరకు చేసింది అన్నాడు ఆయన. అక్కడ ఉన్న వరకు అర్థం కాలేదండి ఈ మాట. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు, ప్రపంచం దీన్ని మర్చిపోకూడదు. ఈ స్త్రీని జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ గురించి నేను చెప్తున్నాడు. ఎందుకంటే ఆ స్త్రీ యేసుక్రీస్తు బ్రతికుండగానే తలపైన విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఆయన శరీరం పైన పాదాల పైన పోసిందండి. ఎందుకు ఇదంతా వ్యర్థం చేసుకుంటున్నాం అని చాలామంది కోప్పడ్డారు. అప్పుడు ప్రభువు ఏమన్నాడు తెలుసా? ఇది నా భూస్థాపన నిమిత్తం చేసిందన్నాడు. ఆయన భవిష్యత్తు తెలుసా అండి? నేను చచ్చిపోతాను సిలువ పైన, నా శరీరం పైన చెమట, కొరడ దెబ్బలు ఇవన్నీ ఉంటాయి. కానీ నేను చచ్చిపోయినప్పుడు ఏ ఒక్కరు వచ్చి నాకు కనీసం సెంటు కూడా కొట్టరు. చూసారా? ఆయనకు అర్థమైపోయింది, ఓ యేసుప్రభుతో తిరుగుతూనే ఉర్రు. కానీ అలాంటి పరిస్థితి వచ్చిందండి, చనిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే దానికి చుట్టూ వరేసి రాజసమాధిలో వరేసాడు తప్ప దానికి చనిపోయినప్పుడు యూదుల ఆచారం ప్రకారం చేయాల్సిన మర్యాద దక్కలేదండి. అలాగని యేసుప్రభు చావు సడన్గా వచ్చింది ఏం కాదు, విత్ ప్రీ ప్లానడ్ మోటివేషన్ చేసుకుంటూ వచ్చాడండి. చూద్దామా ఆ మాట కూడా? లూకా సువార్త 23వ అధ్యాయము 23 అండి. సారీ. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేది. చూడండి, యేసు ప్రభుని చనిపోయాడు, సమాధి చేశారు. వీళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని అన్ని రెడీమేడ్గా చేసి పెట్టుకుంటున్నారు. అయ్యో యేసు దేహానికి పూయాలి కదా అని. పూయలేదు కదా, పూయాలి కదా అనుకుంటున్నారు. ఆయన తిరిగి లేచిన సంగతి మర్చిపోయారు. తిరిగి లేచినాక తెలుగు ఎందుకు పూయడం? కానీ ఆ తల్లికి బాగా అర్థమైపోయిందండి. బాగా మరి ఎందుకు ఏ ఆలోచన చేసిందో కానీ ఆమె ఎవరు? వాక్యం వినని స్త్రీ, గుర్తింపు లేని స్త్రీ, ప్రపంచం చేత అసహించబడ్డ స్త్రీ, ఆ రోజున సమాజం చేత నీచంగా తురీకరించబడిన స్త్రీ, ఎన్నిక లేని స్త్రీ, యేసుతో ఉండని సహవాసం చేయని స్త్రీ, యేసు బోధ వినని స్త్రీ. ఇప్పుడు ఎవరు ఆయన సొంతవారు? మీరు ఎవరు ఆయన సొంతవారు? ఇప్పుడు ఎవరు విశ్వాసి? కానీ ఆయన చనిపోక ముందుకే విలువైన అత్తరుబుడ్డు తీసుకొని వచ్చి ఆయన శరీరం పైన వచ్చింది. యేసుప్రభు అన్నాడు, ఇది నా భూస్థాపన నిమిత్తం చేసింది అన్నాడు. తెలుసు నేను చచ్చిపోయిన తర్వాత కనీసం కూడా సెంటు కూడా కొట్టిన బాడీకి అని. ఎవరిని లొల్లి వానికే, ఎవరి టెన్షన్ వానికే, ఎవరి పంచాయతీ వానికే. అయ్యో యేసు సిలువ వేయబడుతున్నాడు కదా, చనిపోతున్నాడు కదా, దీన్ని ఎక్కడ భద్రపరచాలి? లేదు, మీటింగ్ వస్తుంది కదా, మరి ఏం చేయాలి నేను? మాకు చెప్పిర్రా? ఎవరిని గోల వానికే. అప్పుడు వాడు ధూమ్ధాం చేద్దాం అంటాడు, వాడు ఈ రకరకాల సంభాషణ అండి. మరి ఏం చేద్దాం? ఆలోచన చేద్దాం. ఉండదు ఆలోచన. అది అన్న ఏం చేయమంటారు? మమ్మల్ని సభ జరుగుతుంది కదా, ఏం చేయమంటారు? మరి కొంతమంది మందిని చూస్తే ఎమోషన్ అయిపోతారు. మంది కనబడ్డారు అనుకోని అది గ్రాండ్ సక్సెస్ అన్నమాట. దేవుని కార్యం అంటే తెలుసా నాకు? 10 మంది వచ్చారు, అది దేవుడి కార్యం చేశాను, పబ్లిక్ కార్యం కాదు. అది రాజకీయ సభ పెట్టుకున్నాం, అప్పుడు జనం రావాలి. అది దేవుని పని కాదు, జనసభ. జనం మొత్తమే కదా ఓట్లు వచ్చేటివి, అది జనసభ. దేవుని సభ అది కాదు. 50 మంది వచ్చారు, వెరీ గుడ్.
వారికి నాణ్యంగా వాక్యాన్ని బోధించడం ఇక్కడ నిలబడ్డ నా పని. వచ్చిన వాళ్ళు పక్కన వాళ్ళు చూడక నేర్చుకోవడం, సన్నిధిలో ప్రార్థన చేయడం పని. జనం వచ్చేస్తే సక్సెస్ అయినట్ట. ఎక్కువ మంది వచ్చినట్టు సంతోషపడతావా? రావద్దని నేను అనట్లేదు ప్రియ దేవుని పిల్లారా, కానీ అప్పుడు యాక్టివ్గా ఉన్నంత మరి తక్కువ ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఆలోచించు. ఇక్కడ ఈ స్త్రీలు కూడా అంతేనండి. ఎన్నో సేవ చేశారు పాపం. ఆ క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు వారు చూపించాలి ఆ భక్తి. ఏమైపోయింది? ఎవరో యేసుప్రభు చనిపోక ముందుకే పోసిందండి ఆవిడ. ఆయన అన్నాడు, ఇది నా భూస్థాపన నిమిత్తం జరిగింది అన్నాడు. వాస్తవానికి చనిపోయిన తర్వాత ఆ దేహం పైన అత్తరు పోసి దాన్ని ప్యాక్ చేసి దాన్ని అందులో పెట్టాలి. ఎంత గోల్డెన్ ఛాన్స్ కొట్టి పారేసింది ఆవిడ. నువ్వేమనుకుంటావు? సందర్భం వచ్చినప్పుడు చేద్దాం అంతే, ఇప్పుడే చెయ్యి. సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఉండవు. వాళ్ళు కూడా గట్టినే అనుకున్నారు, ఇంకా మీకు గ్రాండ్గా చేస్తామని. బొందా ఆ వరకు ఇటు వేరు కూడా ఇవ్వలేడు. ఏమంటే ఇప్పుడున్న అవకాశం, ఇప్పుడే దేవుని కోసం గ్రాండ్గా చేయి. అది చేయాల్సిన దేవుని కోసం హ్యాపీగా బ్రతుకు. రేపు వచ్చే నెల నీ భ్రమదంతా ఉండకపోతుండొచ్చు, జరగపోతుండొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆ స్త్రీకి అర్థమైపోయిందండి. దీన్ని నష్టపరచడం ఎందుకు అన్నారు? వ్యర్థమైపోయినా పర్వాలేదు అంతా. అది యేసుప్రభు దేహం పైన వచ్చింది. ఆయన ఏమన్నారు తెలుసా? ఇది నా భూస్థాపన నిమిత్తం చేసింది అన్నాడు. నువ్వు చచ్చిపోలేదు కదా ప్రభువా. చూశారు ఎంత గిఫ్ట్ ఇచ్చాడు ఆవిడకు. అదొక్కటండి. ఇంకో వ్యక్తి కూడా చేశాడండి దాన్ని. యోహాను సువార్త 19:39 ముగించుతాను, అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. యోహాను సువార్త 19:39. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారామి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆ సుగంధ ద్రవ్యములు యేసు పూసి, ఇవి స్త్రీలు తెచ్చినాయి కాదు సుమా, కావు. ఎవరు? నికోదేము అనే వ్యక్తి. ఈ నికోదేము అనే వ్యక్తి ఎవరు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనిపిస్తాడు ఆయన. ఎందుకంటే బాప్తిసం అంటే ఏంటో అప్పుడే బయటకు వచ్చింది. గాలి ఎలా ఉంటుందో, గాలి తనకి ఇష్టమైన చోటుగా విరుచురును అని. రెండో మారు తల్లి గర్భమందు జన్మింపగలడా, రెండో మారు నూతన జన్మ ఏంటో యోహాను సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం గురించి రాశాడు ఈ నికోదేము వల్లనే. కానీ అప్పటి నుంచి నికోదేము యేసుప్రభుని వెంబడించినట్టుగా లేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు పాపం. అలాంటి వ్యక్తికి అవకాశం వచ్చిందండి. యేసుప్రభు చనిపోయిన రోజు 150 సేర్ల ఎత్తు తీసుకొని వచ్చాడట. అని యేసుప్రభుతో ఉన్నవాడికి కాదు, కానీ యేసుప్రభు అంటే ఒక ప్రేమ ఉంది. ఆయన యేసుప్రభుని వెంబడించిన వ్యక్తి కాదు. మరి ఇప్పుడు ఈయనని విశ్వాసం అందామా? యేసుప్రభుతో దివారాత్రం తిరిగిన వాళ్ళ విశ్వాసాలు అందామా? చెప్పండి. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. క్లిష్టమైన సమయంలో ఆయన యేసుప్రభుకు ఇచ్చాడండి. ఆ దేహాన్ని పూసి దాన్ని అక్కడ పెట్టేశారు. ఇంకా చాలా జరిగాయండి. ఇంకా చాలా జరుగుకుంటూ పోతే, వివరించుకుంటూ సరిపోతే మీరు ఆశ్చర్యపడిపోయే సంగతులు కూడా ఉన్నాయి కదా. ఇంకోటి విషయం అండి, ఆయన యేసుప్రభు శిలువ పైన ఉన్నారు. చివరి క్షణాలు అవికి అందరిని చూస్తున్నాడు అండి. అక్కడ తను అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. తను హింసించే వాళ్ళు ఉన్నారు, తన మీద నేరాలు మోపే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారండి. నా అనుకున్న వారు ఎవరు లేరండి అక్కడ. నిజం చెప్తున్నారు, నా అనుకున్న వారు ఎవరు లేరు. నా వారు ఎవరైనా ఉన్నారు? ఆ బాధలు ఉంటారు కదండి, ఆ ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఆ ఫీలింగ్స్ ఇప్పుడు ఆ సిలువల పైన ఉన్నాడు, చాలా బాధలు ఉన్నాడు, మరణం మీద ఉంటాడు. మరణాన్ని జయించడం పెద్ద లెక్కం కదా ఆయనకు. కానీ మానసిక సంఘర్షణ వేరు ప్రియ దేవుని పిల్లలారా. ఇప్పుడు నా వారు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరండి, ఎవరు లేరు. అమ్మ ఒక్కటి కనిపించింది. అమ్మ ఇదిగో నీ కుమారుడు. అలా యోహాను గారు ఒక్కరు కనిపించాడు, చాలా చిన్నవారండి. యోహాను ఒక వ్యక్తి కనిపించాడు. యోహాను ఇదిగో నీ తల్లి. ఎందుకు తల్లిని తన యోహానికి ఎందుకు అప్పగిస్తున్నాడు అని అంటే, ఇక తన తమ్ముల పరిస్థితి ఎలాంటిదో మీకు అర్థం చేసుకోవాలి. వాళ్ళు లేరు అంటే అర్థం ఉందండి. మిగిలిన పేతురేడి? పేతురు ఇదిగో నీ తల్లి అనునేమో. మత్తయి ఇదిగో నీ తల్లి అనునేమో. ఆయన ఎంత ఛాన్స్ మిస్ అయ్యావు పేతురు. మీరు కూడా ఎంత ఛాన్స్ మిస్ అవుతున్నారండి దేవుని పనిలో. ఏమో అపోస్తులంతా అక్కడ నిలబడితే అబ్బా ఎంత బాగుండండి. ఆ చావులో కూడా ప్రశాంతంగా చచ్చిపోయేవాడు ఆయన కదా. ఆ చావులో కూడా ప్రశాంతంగా చనిపోయేవాడు ఆయన. వాళ్ళని చూసి లేరండి. అప్పుడు యోహాను చూసి, యోహాను ఇదిగో, చివరికి చనిపోయే ముందు ఒక అపోస్తుల పేరు ఆయన నోట బయటకు వచ్చింది. యోహాను ఇదిగో నీ తల్లి. ఇక్కడ పేతురు ఇంకా చాలామంది అపోస్తులు ఉంటే ఇంకా సిలువ మీద కొన్ని మాటలు వచ్చేటివేమో. ఇంకా సిలువ పైన ఏమన్నా 7 మాటలు కదా, 8 మాట వచ్చేది, 9 మాట వచ్చేది, 10 మాట వచ్చేది. లేకే కదా ఆ మాటలను కట్ చేసింది ఎవరు? ఇప్పుడు ఊరికే అంటున్నానులే.
అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. ఆ సిలువ పైన ఉంటే యేసుప్రభు ఇంకా కొన్ని మాటలు చెప్పేటివి. ఎందుకంటే ప్రపంచం దాని ముందు చెప్పిన మాటలు మర్చిపోయినా ఆ మాటలు మర్చిపోలే. అటు పేతురుగా నిలబడ్డారు అనుకోండి, ఇంకేం చెప్పినా ఆయనతోటి. ఆలోచన చేయండి. మాటలు చెప్పడం కంటే దేవునితో మనం సహవాసం చేసే ప్రయత్నం చేద్దామండి. ప్రియ దేవుని ఆ తర్వాత వచ్చాడు. ఆ తర్వాత అర్థమైపోయిందండి. ఆ తర్వాత అర్థమైపోయింది, అపోస్తలకు అర్థమైపోయింది, ఏం మిస్ ఏమో అర్థమైపోయింది అనిపించింది. ఆ తర్వాత బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సిలువను సువార్తను ప్రకటించవలసిన భారం ఇప్పుడు ఎవరి మీద మోపబడింది? అపోస్తలు చెప్పిన మాట అది. నాట్ ఓన్లీ పాల్, అపోస్తలు చెప్పుకున్నారు, అందరికి వర్తిస్తుంది అన్నమాట. సిలువను మోయవలసిన భారం నా మీద. సిమోన్, నువ్వు సిలువను మాత్రం మోసావు, నేను సువార్తన భారం మోస్తున్నాను. నువ్వు మోసింది గంటనే, నేను మోసింది లైఫ్ టైం. చూసారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది నువ్వు మోసింది గంటనే సిమోన్, కానీ నేను మోస్తున్న సువార్త భారం జీవితకాలం మోస్తానన్నాడు. ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? కురేనుడైన సిమోన్. నేను జీవితకాలం వల్ల మోస్తాను ఈ సువార్త భారం. అపోస్తలులు అందరినీ చేయించుకున్నారండి. ఇక ఆ రోజు నుంచి మరణం వరకు ఎప్పుడు కూడా ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకండి. అది మిస్ అయితే మీ నుంచి తీసివేయబడి నమ్మకస్తులైన వారికి అప్పగించబడుతుంది. నేనైనా మీరైనా. ఏమండి? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేనైనా సరే, మీరైనా సరే నమ్మకస్తులకు అప్పగించబడిన పరిస్థితి రానిచ్చుకోకండి. దేవుడి సువార్త పనిలో దేవుని పని అంటున్నది గోల్డెన్ ఛాన్స్ బిడ్డ. నీకు అర్థం కావట్లేదు. అదే విలువను తెచ్చేటివి. సిలువను మోస్తే సిగ్గు అనుకున్నారు, సిలువను మోస్తే శాపం అనుకున్నారు. కానీ కురేనుడైన సీమోన్ ప్రపంచానికే ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఎదిగిపోయాడండి. ఆయన ఎవరో తెలియని వ్యక్తి యేసు ప్రభుకు సహాయం చేసిన వ్యక్తిగా మారాడు. అబ్బో, తలుచుకుంటేనే చాలా ఈర్ష్య వస్తుంది నాకు. ఎవరో తెలియని వ్యక్తి యేసు ప్రభుకి సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మీరందరూ యేసు ప్రభుకు సహాయం చేసే వ్యక్తులుగా మారచ్చు. ఎలా? మీరందరూ యేసు ప్రభుకు సహాయం చేసే వ్యక్తులుగా మారచ్చు. మనం అందరం దాని పేరే సంఘక్షేమం కొరకు ప్రయాసపడడం, ప్రార్థనలు చేయడం, దాని పేరే సువార్తను ప్రకటించడం. ఇలా చేస్తే ఏంటి? యేసు ప్రభు సహాయం చేసిన వాళ్ళే మనం. ఎందుకంటే సువార్త ప్రకటన ఎవరి పని? దేవుడి పనే కదా. ప్రజలను రక్షించే పని ఎవరి? దేవుడిదే కదా. నశించిన దాని వ్యక్తికి రక్షించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తే కదా వచ్చింది. ఆ రక్షించే పనిలో నువ్వున్నావు అనుకోండి, నీవు కూడా యేసుక్రీస్తుకు సహకారివే, నేను కూడా యేసుక్రీస్తు సహకారినే ఒక వ్యక్తిని రక్షించే పనిలో. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి నన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు నా కోసం ప్రార్థించడం, మీరు నాకు సువార్త అందించడం, మీరు నన్ను నా ఆత్మస్థితికి మీరు తోడ్పడడం యేసు ప్రభు సహాయం చేస్తున్నట్టే. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. మీకు అర్థమైందంటారు ఏమన్నా? ఏమో. ఇప్పుడు విశ్వాసం, బాధ్యత అనే పదాలు మీకు 2 పదాలు బలంగా అర్థమైనవని ఆశిస్తున్నాను.